మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 2 ఆదివారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:20 నుండి జరగబోయేది ఇదే. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి జాతకుల గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారమున వీరి యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయో, అలాగే ఈ రోజు మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9:50 లోపు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుందో, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన అలాగే కుంభరాశి వారి యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే గనక, ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్వభావం కారణంగా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వీరు ఏ పనైనా సరే మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది, అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరు చేసే పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడ విడిచిపెట్టరు. ఎన్ని అపజయాలను చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఈ యొక్క రాశివారు కుటుంబ సభ్యులు అలాగే తమ యొక్క బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారి వారి కోసం ఎన్నిసార్లు అయినా రాజీ పడ్డానికైనా సిద్ధంగా ఉంటారు. వివాదాలు తలెత్తినప్పుడు వీరే ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. ఇక వీరి విషయంలో గనక చూసుకున్నట్లయితే వీరికి దినఫలాల ప్రకారం ఈ కుంభరాశి వ్యక్తులకు గనక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే వీరు ఒక పరిష్కారం లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితానికి సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ ఒక పెద్ద సమస్యతో మీరైతే బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చాలా నిరాశలు కూడా మీరు ఎదురయ్యారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ కుటుంబ సమస్యకు ఈరోజు మధ్యాహ్నం 2:20 నుండి రాత్రి 9:50 వరకు మీ యొక్క జీవితంలో మీకైతే పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే మీకు ఎవరి నుండైనా గైడెన్స్ లభించవచ్చు. ఎవరినైనా మీతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో మీకు పరిష్కారం తోడవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, ఎన్నో రోజుల నుండి ఆలోచించినా కూడా స్ఫూరించని ఒక ఆలోచన అనేది టక్కున స్ఫూరిస్తుంది. అలా కూడా జరగవచ్చు. ఎవరైనా మంచి సలహా అందించవచ్చు. కుటుంబ సభ్యులతో వీరు చర్చించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ఇలా ఏదైనా జరిగి ఆ సమస్యకైతే పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం మీరైతే ఆరోగ్యం కోసం కొంత ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు నిమిత్తం కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య కారణాలు వేధించే అవకాశం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్ష ఫలితాల్లో ఉత్తమమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. పని భారం నుంచి, ఒత్తిడి నుంచి వీరైతే కాస్త బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునేవారు, వ్యాపార లావాదేవీల్లో ఉన్నవారు ఆర్థికంగా బలోపేతం అవబోతున్నారు. అలాగే ఊహించని ఆర్థిక ధన సహాయం అయితే వీరికి దక్కబోతుందని చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి. అలాగే నూతనంగా రాజకీయ ప్రవేశం చేయదలుచుకున్న వారికి ఈ రాశి వ్యక్తులకు రాజకీయ వ్యక్తుల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు దానికి సంబంధించి కుటుంబ బంధువుల్లో కూడా చాలా సంతోషం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. బంధువర్గం, స్నేహిత వర్గం కూడా బలోపేతం
బలోపేతమయ్యే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి వారు ప్రతికూలతలన్నిటినీ అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే నిత్యము దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరైతే ధన ప్రాప్తికి ఏ విధంగానూ లోటు ఉండదని చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.